ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. 11వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. 11వ కీర్తన. పదకొండవ కీర్తనలో ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందో నిర్ధారించడం అనేది కొంత కష్టమే. దావీదు గొల్యాతును చంపిన తర్వాత సౌలు ఆస్థానంలో పనిచేస్తూ ఉన్నప్పుడు రాయబడిన కీర్తనగా భావిస్తే సరిగ్గా దావీదు జీవితంలో ఇది ఇమిడినట్టుగానే అనిపిస్తుంది. దావీదు బాల్యం 3 భాగాలుగా ఉంది. మొదటిది అతని స్వగ్రామంలో అతడు ఉన్నటువంటి దినాలు. 2 రాజు ఆస్థానంలో అతడు భయాందోళనతో గడిపిన సంవత్సరాలు. ఏ రోజు సౌలు తనను చంపేస్తాడో అనుకుంటూ బ్రతికిన దినాలు. 3వది పారిపోయి గుహల్లో దాగి ఉన్న సంవత్సరాలు. సౌలు పరివారం దావీదును తరిమి చంపడానికి వెంటాడుతున్నటువంటి సంవత్సరాలు అన్నమాట. తన స్వగ్రామంలో దావీదు దేవుని ప్రేమించి ఆరాధించడం నేర్చుకున్నాడు. ఆ వాతావరణం అతన్ని పరిశుద్ధునిగా తయారు చేసింది. రాజాస్థానంలో దావీదు జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. తన ప్రవర్తనలో ఎంతవరకు తాను ఉండాలో, హద్దులు మీరకుండా ఉండడం నేర్చుకున్నాడు. రాజ ఆస్థానం అతన్ని జ్ఞానిగా తయారు చేసింది. అనేక సార్లు దావీదు బహు వివేకంగా ప్రవర్తించేవాడు. సౌలు యొక్క ఇతర సేవకులందరికంటే బహు వివేకం కలిగి ప్రవర్తించాడు. అందువల్ల సౌలు దావీదు యొక్క వివేకాన్ని బట్టి, దావీదు పేరు ప్రసిద్ధి చెందడాన్ని బట్టి సౌలు అతనికి మరి ఎక్కువగా భయపడ్డాడు. గుహల్లో దావీదు యుద్ధాన్ని నేర్చుకున్నాడు. సైనికుడిగా ఉండడం, నాయకుడిగా నడిపించడం, ఇవన్నీ నేర్చుకున్నాడు. దావీదు బాల్య జీవిత 3 భాగాల్లో రాజాస్థానంలో గడిపిన కాలం చాలా తక్కువ. సౌలుకు దురాత్మ పట్టినప్పుడు సితారా వాయించడానికి మొదటిగా అతడు నియమించబడ్డాడు. తన వంశం రాజ్య పరిపాలన చేయడం తనతోనే అంతమైపోతుందని సౌలు అనుకునేవాడు. తరువాత దావీదు సౌలు యొక్క పనులు చేసేవాడుగా నియమించబడ్డాడు. సౌలు దావీదుని ప్రమాదకరమైన యుద్ధాలకు పంపేవాడు. అటువంటి యుద్ధాల్లో దావీదు చనిపోతాడని సౌలు ఆశించాడు. ఈ పరిస్థితుల్లోనే దావీదు సౌలు కుమార్తె అయిన మేకాలను పెళ్లి చేసుకున్నాడు. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడయ్యాడు. ప్రజలు సౌలు కంటే దావీదుని ఎక్కువ ఇష్టపడ్డారు. ఇవన్నీ కూడా సౌలుకు దావీదు మీద అనుమానం, ద్వేషం పెరిగిపోవడానికి కారణమయ్యాయి. దురాత్మ పట్టినప్పుడు దావీదును చంపాలని ఈటి విసిరేవాడు. ఇటువంటి భయానకమైన పరిస్థితుల్లో దావీదు ఈ కీర్తన రాశాడు. కష్టాల్లో నలిగిపోతూ ఎక్కడికైనా పారిపోతే బాగుండును
అనుకునే వారికి ఇది సరైన కీర్తన అన్నమాట. ఈ కీర్తన 3 భాగాలుగా ఉంది. మొదటి 3 వచనాల్లో మనం చూస్తే భయము జయించబడింది. కీర్తనకారుడు సమస్యను పరిష్కరిస్తున్నాడు. దేవుని మీద నమ్మకం ఉంచాలని దావీదు తీర్మానం చేసుకున్నాడు. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా అంట. ఏ ఆశ్రయము లేక పారిపోతున్న వ్యక్తిని కూర్చినటువంటి సరి అయిన దృశ్యం అన్నమాట ఇది. సరి అయిన దృశ్యం. దేశంలో దావీదు పేరు ప్రసిద్ధి చెందింది. గాతు వాడైనటువంటి గొల్యాతును దావీదు చంపాడు. స్త్రీలు సౌలు కంటే దావీదుకు ఎక్కువ పాటలు పాడారు. ఇతరులను ఆకట్టుకునే వ్యక్తిత్వం దావీదుకు ఉంది. అతడు సులువుగా తిరుగుబాటు కూడా చేయొచ్చు. కానీ కొంతమంది అతన్ని దావీదు కొండల్లోకి పారిపో, దావీదు కొండలకు పారిపో అని చెప్తున్నారు. అయితే దావీదు తిరుగుబాటు చేయలేదు, కొండల్లోకి పారిపోలేదు. దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే అంటున్నాడు, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, ఓ పక్షిలాగా కొండకు పారిపో అని మీరు నాతో చెప్పుట ఎలా అంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో పారిపోవడం అంటే దేవుని మీద నమ్మకం లేదనేటువంటి అర్థం. కాబట్టి దావీదు దేవుని మీద నమ్మిక ఉంచాలని తీర్మానించుకున్నాడు. 2-3 వచనాలు మనం చూస్తే దావీదుకు శ్రమలు ఎక్కువయ్యాయి. దుష్టులు విళ్ళెక్కి పెట్టారు. చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకే తమ బాణములను నారి యందు సంధించి ఉంచారు. విల్లు బాణాలు ఇవి పిరికివారి ఆయుధాలని ఒక వ్యక్తి అన్నాడు. అంటే చాటును దాక్కుని అవతల వ్యక్తికి బాణం ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా చంపొచ్చు. తనను ద్వేషించేవారు, తనకు విరోధంగా మాట్లాడేవారు సౌలు ఆస్థానంలో ఉన్నారని, రకరకాలుగా వారు తనను గూర్చి దుష్ప్రచారం చేస్తున్నారని దావీదుకు తెలుసు. ఈ విషయాన్నే దావీదు ఇక్కడ పేర్కొంటున్నాడు. దావీదు కంటే నమ్మకస్తుడైన సేవకుడు సౌలుకు ఇంకెవరూ లేరు. అయితే సౌలు దావీదుకు భయపడుతున్నాడు. యాలా లోయలో గొల్యాతు పలికిన గర్వపు మాటలు, దేవదూషణ, అతనికి భయపడి తాను గుడారంలో దాక్కోవడం, ఇవన్నీ సౌలుకు జ్ఞాపకం వస్తున్నాయి. తనను గొప్ప వీరుడైన రాజుగా తన వైపు ఇశ్రాయేలు చూస్తున్నారు. చిన్నవాడైన దావీదు తన అన్నలకు ఆహారాన్ని తీసుకొచ్చి గొల్యాతును చూచి నవ్వడం గుర్తు వస్తున్నాయి. గొల్యాతుతో తాను యుద్ధం చేస్తానని ఆ చిన్నవాడు తన ముందు నిలిచి అనుమతి అడగడం, తప్పనిసరి పరిస్థితుల్లో తను అంగీకరించడం, తన కవచాన్ని ధరించి దావీదు తమాషాగా కనిపించడం, బరువైన ఆ కవచం వేసుకోలేక తీసివేసి ఒడిశల రాళ్లు పట్టుకుని వెళ్ళడం, ఇవన్నీ సౌలుకు గుర్తున్నాయి. దావీదు పాటలు పాడుకుంటూ లోయలోకి వెళ్తూ ఉంటే సౌలులో అయిష్టత, అసూయ, అసహనం ఒక ప్రక్క ఉంటే మరో ప్రక్క మెచ్చుకుంటూ సతమతమవుతూ కూర్చోవడం సౌలుకు గుర్తుంది. స్త్రీలందరి పాటలు వినపడతా ఉన్నాయి. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని స్తుతులు పాడినప్పుడు
అతని మనసులో రాజ్యం తప్ప దావీదు ఏమి తీసుకోగలడనే దుష్టాలోచన రావడం గుర్తుంది. ఆ రోజు నుండే దావీదు మీద ద్వేషం, కోపం తనలో మొలకెత్తి తన ఆత్మ అడవిలా తయారైంది. అందువల్ల తన హృదయంలో ఉన్నటువంటి మంచితనం అంతా చచ్చిపోయింది. పైగా దానికి తోడు దావీదు రాజుకు అల్లుడయ్యాడు. యోనాతానికేమో దావీదు అంటే పిచ్చి ప్రేమ. తన సింహాసనానికి దావీదు పోటీదారుడని యోనాతానుకు తెలియదా? తెలుసు. రాజు ఆస్థానంలోకి దావీదు వచ్చాడు కాబట్టి సౌలు ఆశల మీద నీళ్లు జల్లబడ్డాయి. అయితే చాలామంది దావీదుకు వ్యతిరేకంగా చెప్పే మాటలు సౌలు హృదయంలో నాటుకుపోయినాయి. ఇటువంటి మనుషులే మాటలను విషపు బాణాలుగా సంధించి సౌలుకు చెవిలో పడేలా చేశాయి. వాళ్ళు అనేవారు, దావీదు గురించి జాగ్రత్తగా ఉండండి, అతడు నక్కలా పొంచి ఉన్నాడు, ఏదో ఒక రోజు మీ సింహాసనాన్ని లాగేసుకుంటాడు, మీ చేతిలోంచి నిత్యముడు జారిపోతున్నాడు. ఇలాంటి మాటలతో సౌలును రెచ్చగొట్టేవారు. అందుకే 2వ వచనంలో అంటాడు, దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థవంతుల మీద వేయుటకై తమ బాణములను నారియందు సంధించి ఉన్నారు. తన జీవిత లక్ష్యాన్ని నాశనం చేయడానికి వాళ్ళు చాటున మాట్లాడుతున్న మాటలు, అబద్ధాలు అన్నీ దావీదుకు తెలుసు. అందుకే 3వ వచనంలో అంటాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అని దావీదు బాధపడతాడు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు అనే మాటకు హెబ్రీ భాషలో అప్పటికే స్థాపించబడి ఉన్న కట్టడాలు అని అర్థం. సమాజాన్ని దావీదు భవనంతో పోల్చాడు. సమాజం యొక్క పునాదులు చట్టము, కట్టడలు, నియమాలు, న్యాయము, సత్యము. ఇవి సమాజంలో లేనప్పుడు నీతిమంతులు ఏం చేయగలరు? అయితే దావీదు దగ్గర దీనికి జవాబు లేదు. ఈ దినాల్లో కూడా పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి సమాజాలు నాశనం అయిపోతున్నాయి. చట్టము, క్రమము, సత్యము, న్యాయం, నైతిక విలువలు, మర్యాద, యథార్థత, మానవత్వం ఇవన్నీ పాడైపోతూ ఉన్నాయి. వీటిని నాశనం చేసే ఉద్దేశంతోనే వీటి మీద దాడి జరుగుతూ ఉంది. మర్యాద, నైతిక విలువలు, క్రైస్తవ్యం మీద ముఖ్యంగా దాడి జరుగుతూ ఉంది. క్రీస్తు విరోధి రావడానికి ఇటువంటివన్నీ కూడా మార్గంగా వాడికి సరళం చేస్తాయి. దావీదు దినాల్లో ఈ ప్రశ్న దాదాపుగా నిరాశతో నిండిన వేదనాభరితమైన రోదనలాగానే ఉండేది. సౌలు రాజు ఆస్థానంలో స్థాపించబడిన రాజ్యాంగ వ్యవస్థ దుష్టులైన మనుషుల వలన నాశనమైపోయే పరిస్థితి ఏర్పడింది. దావీదు ఏం చేయగలడు? అధికారంలో ఉన్నవారు అబద్ధాలు వింటూ ఉంటే ఏ దేశం కూడా నిలబడదు. దావీదు యొక్క వ్యక్తిగత భయాలు అణిగిపోయాయన్నమాట. దేశంలో ఉండేటువంటి సామాజిక, రాజకీయ పరిస్థితులను చూసి దావీదు చాలా కలత చెందాడు. ఇశ్రాయేలు దేశం చుట్టూ ఉన్న శత్రువులకు సౌలు కానీ అతని సైన్యం కానీ ఏమాత్రం సరిపోరు. ఫిలిస్తీన్లను జయించగల ఒకే ఒక వ్యక్తి దావీదు అన్నమాట. అయితే అతని పథకం ప్రకారం పక్కకు తప్పిస్తున్నారు, అతన్ని అవమానిస్తున్నారు, అతన్ని బెదిరిస్తున్నారు, తమ రాజకీయ ప్రయోజనాల కోసం అతన్ని పణంగా పెడుతున్నారు. నీతిమంతులు ఏం చేయగలరు అనేది ఈనాటి విశ్వాసుల యొక్క ఆక్రందన కూడా. రెండవదిగా మనం చూస్తే ఈ భాగంలో 4-5 వచనాల్లో నిజాలు గుర్తించబడ్డాయి. దావీదు తిరిగి యథాస్థితికి వచ్చాడు. తన నమ్మికను దేవునితో ఉంచాడు. సమస్య ఏదైనా సరే, అది వ్యక్తిగతమైన, జాతీయమైన, అంతర్జాతీయమైన, దేవుడు చాలు అని గుర్తించాడు. ప్రాధాన్యతలు, నిజాలు గుర్తించబడ్డాయి.
అయితే దావీదును నాశనం చేయాలనుకున్న వారు మాత్రం వీటిని అలక్ష్యం చేస్తూ ఉన్నారు. 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. అప్పుడు కనబడుతున్నటువంటి పరిస్థితిని బట్టి తీర్పు తీర్చడం చాలా సులువు. దేవుడు మౌనంగా ఉండడాన్ని బట్టి దేవుడు తన సింహాసనం మీద లేడేమో అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. దుష్టులు, బలత్కారులు అంతకంతకు విజృంభిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఆకాశం ముందున్నాడు. ఆయన ఉండే స్థానం అదే. దుష్టులను శిక్షించడానికి ఆయన అవకాశాలు వెతుక్కోక్కర్లా. దేవుడు ఆనాటి పరిస్థితులను చక్కదిద్దాలంటే దేవుడి దగ్గర 2 పద్ధతులు ఉన్నాయి. మొదటిది ఉద్యమం. చెడిపోయిన సమాజాన్ని సరిచేయాలంటే పరిశుద్ధాత్మను పంపించే ఉద్యమానికి సాటి అనేది ఏది కూడా లేదు. సాతాను గడికి ఉజ్జీవాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఎందుకంటే సాతాను పరిశుద్ధాత్ముడు, సముడు కాదు. పరిశుద్ధాత్మతో జీవితాలను మార్చివేసి ఆత్మను రక్షించి భూమిని కంపింపజేసే ఉద్యమం ఒక్కసారి వస్తే చాలు. నీతి, న్యాయము, యథార్థత, నైతిక విలువలు, విశ్వాసం ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ప్రతి కోణాన్ని మార్చివేసి సమాజాన్ని బాగు చేస్తాయి. దేవునికి ఉన్న మరొక పద్ధతి ఏంటంటే నాశనం. దేవుని సంఘాన్ని ఎత్తబడేటట్లుగా చేసి దుష్టులను క్రీస్తు విరోధి యొక్క పరిపాలనలో శ్రమలు అనుభవించేలాగా చేయగలరు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? 6వ వచనం మనం చూస్తే, 4వ వచనం బి పార్ట్ మనం చూస్తే, నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలిస్తాడు, దుష్టులను, బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యం. దేవుడు చనిపోలేదు, ఆయన గుడ్డివాడు కాదు. ఆయన సజీవుడిగా ఉండి అన్నిటినీ గమనిస్తున్నాడు. కన్నులారా చూస్తున్నాడు అన్నాడు కదా. కన్నులారా అనే మాట దృష్టి పూర్తిగా నిలిపి అని అర్థం. దావీదు పరిస్థితిని ఆయన్ని చూసి చూడనట్లుగా వదిలేయలేదు, కానీ సౌలు ఆస్థానంలో ఏం జరుగుతుందో చూస్తున్నాడు. ఈ దినాల్లో కూడా దేవుడు మంచివారిని, చెడ్డవారిని కూడా గమనించి చూస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని మోసలో ఉంచుతాడు. దానివలన వారు శుద్ధి చేయబడి సువర్ణంగా తయారు కాబడి బయటకు వస్తారు. 6వ వచనంలో చూస్తే ఆయన ఏం పంపుతున్నాడో చెప్తున్నాడు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలి వారికి పానీయ భాగము. ఈ ప్రార్థన దేవుడు దుష్టులకు తగిన ప్రతిఫలం ఇమ్మని కాదు, కానీ దేవుడు పాపము ఈ రెండు కలిసి ఉండలేదు అనే గ్రహింపు కలిగినటువంటి ప్రార్థన అన్నమాట ఇది. అయితే దేవుడు పాపికి శిక్ష విధించాలి, లేకపోతే ఆయన పరిశుద్ధుడిగా ఉండడం మానేయాలి. పాత నిబంధనలో దేవుని ఉగ్రత కుమ్మరించబడడానికి గొప్ప నిదర్శనం ఏంటో తెలుసా? సొదొమ, గొమొర్రా, తర్వాత జలప్రళయం. జలప్రళయం ద్వారా దేవుడు ఇచ్చిన తీర్పు గొప్పదే. అయితే అగ్ని గంధకాలతో సొదొమ, గొమొర్రాలను కాల్చివేయడం మరింత ప్రత్యేకమైనటువంటి తీర్పు అన్నమాట. మరి ముఖ్యంగా అగ్నితో శిక్షించడం అనేది పాత నిబంధన కాల పద్ధతి. పునాదులు పాడైపోతుంటే దేవుడు చూసి చూడనట్లు ఊరుకోడు. జలప్రళయం ద్వారా భూమిని మీద నాశనం చేయనని దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి అగ్ని ద్వారా తీర్పు తీరుస్తాడు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అంటున్నాడు దావీదు. దుష్టులు వాళ్ళ దుష్టత్వంలో చిక్కుకొని దేవుడు పంపించే తీర్పును తప్పించుకోలేకపోయినట్లుగా ఆయన చేస్తాడు. ఫరో హృదయాన్ని ఆ విధంగానే దేవుడు కఠినపరిచాడు. ఆ విధంగానే బిలాము తన ఆశల చేత పట్టుబడి మోయాబు ప్రజలతో పాటు నాశనమయ్యాడు.
మొర్దెకై కొరకు సిద్ధం చేసిన ఉరికొయ్య మీదే హామాను ఉరి తీయబడ్డాడు. లోతు ఇంటి తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నించిన దుష్టులు దేవదూతల చేత గుడ్డివారుగా చేయబడి కొద్ది గంటల తర్వాత దేవుని ఉగ్రతకు గురయ్యారు. కాబట్టి భయం జయించబడింది, నిజాలు గుర్తించబడ్డాయి. ఆఖరిగా 7వ వచనంలో మనం చూస్తే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేది. ఏది జరిగినప్పటికీ చివరికి నీతిమంతులు గెలుస్తారు. సుందరమైన ప్రభువు యొక్క ముఖాన్ని మహిమలో నిత్యము చూడడమే వారి యొక్క శాశ్వతమైన బహుమానం. ప్రస్తుత పరిస్థితులు మనకు మసక అనిపించినా భవిష్యత్తు మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. ఆయన ముఖాన్ని మనం చూస్తాం అనేది మహిమ యొక్క ఆనందానికి పరాకాష్ట. ఈ సత్యాన్ని అతి విలువైనదిగా దావీదు భావించాడు. అందువల్ల ఈ చక్కని కీర్తన రాసి ప్రధాన గాయకునికి దేవాలయపు గానిక బృందం పాడడం కోసం పంపించాడు. ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.